ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి ఇక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 10వ వచనం. Psalm 27 and verse 10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చెరదీయును. When my father and my mother forsake me, then the Lord will take me up. యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మరి దేవుడు మన ఆయుష్ను పొడిగించినారు కాబట్టి పిల్లరా, ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించాలి. మరి కుటుంబంలో అందరూ క్షేమంగా ఉన్నారండి? అందరూ సమాధానంగా ఉన్నారా? సమాధానంగా ఉండాలంటే పిల్లరా, మరి ప్రార్థన బలిపీఠము కుటుంబంలో ఉన్నప్పుడే సమాధానం ఉంటుందని సత్యాన్ని గుర్తించి కుటుంబ సమేతముగా ప్రార్థనా సహవాసం కలిగి ఉండండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే తల్లి తండ్రి విడిచినా నీవు నన్ను విడిచిపెట్టవు అని దావీదు అంటున్నాడు. పిల్లరా, ఈ లోకంలో తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఎంతో ఉన్నతమైనవి. వారు ఎట్లాగా వారి యొక్క పిల్లలను ప్రేమిస్తారండి? వారు మంచిగా ఉండాలని, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని, ఆరోగ్యంగా ఉండాలని, వారి యొక్క ఆశ వారి పిల్లలు బాగుండాలని. ఉదయకాల సమయంలో పిల్లరా, మన పరమ తండ్రి మన తల్లి తండ్రి ప్రేమ కంటే ఉన్నతముగా ఆయన మనం ప్రేమిస్తున్నారని సత్యాన్ని గుర్తిస్తే అబ్బా ఎంత సంతోషం, ఎంత ఆనందము. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే దావీదు పరుగు పెడుతున్నాడు గుహల్లోనికి, కొండల్లోనికి, అడవిలోకి. ఎందుకు పరుగు పెడుతున్నాడండి? సౌలు తరుముతున్నాడు. అలాంటి సందర్భంలో తండ్రి తల్లి ఉండరు అక్కడ. అప్పుడు దేవుని వైపు చూసి అంటున్నాడు, దేవా నీవే నాకు తండ్రివి, నీవే నాకు తల్లివి, నీవే నన్ను ఆదరించే దేవుడు, కాపాడే దేవుడు, పోషించే దేవుడు, సమకూర్చే దేవుడు. ఎలాంటి విశ్వాసము, ఎలాంటి నమ్మకము నా ప్రియ సహోదరి, ఇలాంటి విశ్వాసము ఉదయకాల సమయంలో నీకున్నట్లయితే తల్లి తండ్రి ఆదరణ దేవుడు మనకిస్తాడండి. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, తండ్రి కంటే తల్లి కంటే అధికముగా ప్రేమించే దేవా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. తిరిగి ఉదయకాల సమయంలో మాకు జ్ఞాపకం చేస్తున్నారు నాయన. తండ్రి విడిచినా తల్లి విడిచినా నేను విడిచిపెట్టనని. అవును ప్రభువా, మీ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి కంటే తల్లి కంటే అధికంగా ప్రేమించి ప్రభువా మా యొక్క అవసరాలు తీర్చే దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఆదరణ లేక, ఆశ్రయం లేక ఒకవేళ ఉన్నట్లయితే వారిని దర్శించండి. మీరు ఆశ్రయంగా ఉంటారని మీరు వాగ్దానం చేస్తున్నారు. మీ అందు విశ్వాసం ఉంచినప్పుడు ఆశ్రయం పొందుకుంటాం. మిమ్మల్ని నమ్మినప్పుడు, మీ యొక్క మార్గములు మా జీవితంలో ఇంపైనవిగా ఉన్నప్పుడు, మీ వాక్యం మా జీవితంలో ఉన్నప్పుడు, మీ మాట మా జీవితంలో ప్రభువా నెరవేరినప్పుడు మా జీవితాలు ప్రభువా ఆదరించబడతాయి. కాబట్టి సహాయం ఇచ్చేయండి. మీ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చమని మరొకసారి మా ప్రియుల యొక్క అవసరత అదేమైనప్పటికీ కూడా ప్రభువా తగిన సమయంలో మీ ఉద్దేశంలో నెరవేర్చండి. ప్రభువా, మీకు దుఃఖము తెచ్చే ఏ పాపము కూడా మమ్మల్ని నిలబడి చేయకున్నట్లు మీ వాక్యము ద్వారా ప్రతి పాపాన్ని జయించడానికి సహాయం ఇచ్చేయమని. మా ప్రియులు ఎవరైనా బలహీనంగా ఉంటే వారిని ముట్టండి, బాగు చేయండి. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో తగిన సమయంలో వారికి ఆశను తీర్చండి ప్రభువా. ఎవరైతే ఆయా రీతిలుగా ఇబ్బందులు ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరత యేసు నామములో తీర్చబడుగాక సహాయం ఇచ్చేయమని మనం ఈ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీ యొక్క కృపలు మమ్మల్ని భద్రపరచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.